My name is Dahgam Ramesh. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు ఉద్యోగ విద్యార్థుల అవసరార్థం వారి కోరిక మేరకు కొన్ని జనరల్ నాలెడ్జ్ ఇట్లాంటి మెటీరియల్స్ ఇవ్వదలుచుకున్నాను. ఈరోజు స్వాతంత్ర సమరయోధుల రచనలు అనే అంశాన్ని మీకు జనరల్ నాలెడ్జ్గా ఇస్తున్నాను. ది ఇండియన్ స్ట్రగుల్ మరియు అండ్ ఇండియన్ పిలిగ్రిమ్ అనే 2 పుస్తకాలను రాసింది సుభాష్ చంద్రబోస్. వై ఐ యామ్ అన్ ఎథిస్ట్ అనే పుస్తకాన్ని రాసింది భగత్ సింగ్. గీతా రహస్యం మరియు ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్ అనే పుస్తకాన్ని రాసింది బాలగంగాధర్ తిలక్. అన్హ్యాపీ ఇండియా, శివాజీ ది గ్రేట్ పేట్రియాట్ అనే పుస్తకాన్ని రాసింది లాలా లజపత్ రాయ్. ఇండియా డివైడెడ్ అనే పుస్తకాన్ని రాసింది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని రాసింది విడి సావర్కర్. ది థియోసోఫీ వేక్ ఆఫ్ ఇండియా మరియు బర్త్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది సోల్ అనే 3 పుస్తకాలను రాసింది అని బెసెంట్. నీల్ దర్పణ్ అనే పుస్తకాన్ని రాసింది దీనబంధ మిత్ర. రనడే, గాంధీ, జిన్నా ఇదొక పుస్తకము. ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రూపీ అనే పుస్తకాలను రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బ్రోకెన్ వింగ్స్ అనే పుస్తకము, గోల్డెన్ థ్రెషోల్డ్ అనే పుస్తకము, సాంగ్స్ ఆఫ్ ఇండియా అనే పుస్తకము, స్ట్రెపెడా ఫ్లూట్ అనే పుస్తకము. ఈ 4 పుస్తకాలను రాసింది సరోజినీ నాయుడు. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రాసింది మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఏ రెవల్యూషనరీ లైఫ్ అనే పుస్తకాన్ని రాసింది లక్ష్మీ సెహగల్. స్వరాజ్ అండ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్, ది సోల్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాసింది బిపిన్ చంద్రపాల్. ఏ నేషన్ ఇన్ ది మేకింగ్ అనే పుస్తకాన్ని రాసింది ఎస్ఎన్ బెనర్జియా. ఇక కొంతమంది సంఘ సంస్కర్తలు కూడా ఆ కాలంలో పుస్తకాలు రాశారు. దానిలో ముఖ్యమైనవి తుఫత్ ఉల్ మువహదీన్, ఇది పర్షియాలో రాశారు రాజా రామ్మోహన్ రాయ్. ఎక్స్పోజ్డ్ స్లేవరీ ఆన్ ద సివిలైజ్డ్ బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ ద క్లాక్ ఆఫ్ బ్రాహ్మణిజం అనే పుస్తకం రాసింది జ్యోతిరావు పూలే. సత్యార్థ ప్రకాశిక అనే పుస్తకం రాసింది స్వామి దయానంద సరస్వతి. లైఫ్ డివైన్ మరియు సావిత్రి అనే 2 పుస్తకాలను రాసింది అరబిందో ఘోష్. ది మేకింగ్ నేషన్ అనే పుస్తకాన్ని రాసింది సురేంద్రనాథ్ బెనర్జీ. ఈ విధంగా పుస్తకాలు రాయడం జరిగింది. ఇంకా ఉన్నాయి. బ్రిటిష్ గవర్నమెంట్ ఆ కాలంలో భారతీయ స్వాతంత్ర సమరయోధులు రాసిన పుస్తకాలు ఇంకా ఆనంద్ మఠ్ మరియు దుర్గేశ నందిని మరియు విశ్వవృక్ష్ మరియు రాధారాణి ఈ పుస్తకాలను రాసింది బంకిం చంద్ర చటర్జీ. వై ఐ యామ్ ఎథిస్ట్ అనే పుస్తకాన్ని రాసింది బత్కేస్టర్ దత్. ఆధునిక రచనలు తీసుకుంటే మనకు ఫోరషీ ప్రేమిక్, ఫ్రెంచ్ లవరన్ ఈ పుస్తకాన్ని తస్లిమా నస్రీన్ రాశారు. ఉతల్ హవా అనే పుస్తకాన్ని కూడా తస్లిమా నస్రీన్ రాశారు. మై గర్ల్హుడ్ అనే పుస్తకం రాసింది కూడా తస్లిమా నస్రీన్. అండ్ ఆటోబయోగ్రఫీ అనే పుస్తకాన్ని, లజ్జా అనే పుస్తకాన్ని, నిర్భసన్ అనే పుస్తకాన్ని, ఓ అంధేరే దిన్ అనే పుస్తకాన్ని కూడా రాసింది తస్లిమా నస్రీన్. నెహ్రూ అండ్ హిజ్ విజన్ అనే పుస్తకాన్ని రాసింది డాక్టర్ కేఆర్ నారాయణన్. ఏ ప్యాసేజ్ టు ఇండియా అనే పుస్తకాన్ని రాసింది ఈఎం ఫాస్టర్.
ఏ సూటబుల్ బాయ్ మరియు అండ్ ఈక్వల్ అనే పుస్తకాన్ని, ఇంకా గోల్డెన్ గేట్ అనే పుస్తకము, 2 లైవ్స్ అనే పుస్తకాన్ని, ఇంకా ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్నోన్ ఇండియన్ అనే పుస్తకాన్ని రాసింది విక్రమ్ సేథ్. ఏ ప్యాసేజ్ టు ఇంగ్లాండ్ అనే పుస్తకము, అట్లాగే హిందూయిజం అనే పుస్తకము, టు లివ్ ఆర్ నాట్ టు లివ్ అనే పుస్తకము, కల్చర్ ఇన్ ది వ్యానిటీ బ్యాగ్ అనే పుస్తకాలను రాసింది నిరాజ్ సి చౌదరి. బిట్వీన్ ది లైన్స్ అనే పుస్తకాన్ని, మరియు ది జడ్జ్మెంట్ అనే పుస్తకాన్ని, మరియు బియాండ్ ద లైన్స్ అనే పుస్తకాన్ని కుల్దీప్ నాయర్ రాశారు. భారతి అనే పుస్తకము, సాకేత్ అనే పుస్తకము, అట్లాగే యశోధర అనే పుస్తకాలను రాసింది మైథిలి శరణ్ గుప్తా. సీజర్ అండ్ క్లియోపాత్రా మరియు మాన్ అండ్ సూపర్ మ్యాన్ అనే పుస్తకము, మ్యాన్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకాలని రాసింది బెర్నార్డ్ షా. దేవదాస్ అండ్ ఎస్టర్డే అండ్ టుడే అనే పుస్తకాలను రాసింది శరత్ చంద్ర చటర్జీ. ఫీస్టింగ్ అనే పుస్తకము మరియు ఏ విలేజ్ బై ద సీ అనే పుస్తకాలను రాసింది అనితా దేశాయ్. రిషిడి టికెట్ అంటే ఆత్మకథ, 49 డేస్ ఇంకొక పుస్తకము, డెత్ ఆఫ్ ఎ సిటీ ఈ పుస్తకాలను రాసింది అమృత ప్రీతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రికార్డును అందరూ విని నోట్స్ తయారు చేసుకోండి. మీకు నచ్చితే ఇంకా కొన్ని వీడియోలను ఈ జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్ వీటిని చెప్పి కొంతమందికి ఉపయోగపడేటట్టు తయారు చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.